దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే భయంతో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అని మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఆస్తులను, నగలను, తాళిబొట్టును సైతం లాక్కుంటారని మాట్లాడటం ఎంతవరకు భావ్యమని, మోడీ ఓటమి భయంతోనే దిగజారి మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ అర్బన్ మండలం చిర్లవంచ గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు. నరేంద్ర మోడీ గెలిచిన తర్వాత జన్ధన్ ఖాతాలో 15 లక్షలు వేస్తారని, ఇప్పటికీ వేయలేదని, ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని మాట తప్పారన్నారు. జీఎస్టీ పైన లక్షల కోట్లు దండుకుని పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన బీజేపీ ఇప్పుడు ఎన్నికల్లో మతాన్ని అడ్డు పెట్టుకుని గెలవాలని చూస్తోందని తెలిపారు. 10 సంవత్సరాల బీజేపీని పక్కన పెట్టాలని పిలుపునిస్తున్నారన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారన్నారు. హరీష్ రావు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలని, ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తున్నామని అర్బన్ మండల వేదికగా హరీష్ రావుకు ఆది శ్రీనివాస్ సవాల్ విసిరారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలను విస్మరించిన బోయినపల్లి వినోద్ కుమార్ ఎన్నికల సమయంలో వచ్చి మార్నింగ్ వాకులు చేయటం, చాయ్ తాగుతూ అన్నా బాగున్నావా అంటూ అడగటం ఏంటని ప్రశ్నించారు. అధికారం కోల్పోయాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర మొదలు పెట్టారని, అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ కి అంకితమయ్యారని అన్నారు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరింది అన్న చందంగా కేసీఆర్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య, మండల బీసీసీఎల్ అధ్యక్షుడు బోనాల రమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఈర్నాల గణేష్, కాంగ్రెస్ నాయకులు కూర్మ రవి, మారం రాములు, వైస్ ఎంపీపీ వనపర్తి దేవరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రం రాజు, జిల్లా బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు కత్తి కనకయ్య, ఎంపీటీసీలు బాసరాజ రాజశేఖర్, గాలిపల్లి సువర్ణస్వామితో పాటు పలు గ్రామాల తాజా మాజీ సర్పంచులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఎన్నో కష్టాలు మేము ముంపు గ్రామాల పెట్టే మాకు తెలుస్తుంది. కానీ చుట్టూ గ్రామాలకు ఒక్కరు కూడా టీఆర్ఎస్ ఏం చేసింది అనేది వాళ్ళకు తెలియదు. ఎందుకంటే ఉన్న ఊరు అంటే కన్న తల్లి లెక్క. మా ఊరును వదిలేసి మేము ఇక్కడికి వచ్చినాం. ఎన్ని కష్టాలు పడుతున్నామో, ఎన్ని బాధలు పడుతున్నామో, మా పైసలు మాకు ఇవ్వంటేనే కేటీఆర్ వచ్చినప్పుడల్లా నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిండు. ఇప్పుడు అడగడానికి సిగ్గనిపిస్తలేదు, ఓట్లు అడగడానికి. కనీసం నిలబడి ఇక్కడికి ఊరికి వచ్చే ముఖం కూడా లేదు కేటీఆర్కు. నేను చెప్తున్నా, ఇప్పుడు మన సోనియమ్మ గారు మాకు మహిళలకు ఎంత చేసింది అనేది ఇప్పుడు 3 నెలలనే చూపెట్టింది. ఎందుకంటే మేము చాలా రోజులు హైదరాబాద్ మా పాపకు మంచి లేకపోతే ఫ్రీగా బస్సు వెళ్ళి అక్కడికి పోయి మంచిగా కడుపు నిండా అన్నం తిని ₹1 టికెట్ లేకుండా వచ్చినాం. మళ్ళీ ఫ్రీ కరెంటు 5,04,000 ఇస్తాని ఏం చేసిండు? మనకి ఏం చేసిండు? టీఆర్ఎస్ ప్రభుత్వం అవమానించిండు. కవితక్క దగ్గరికి నేను ఒక రోజు ఏడ్చుకుంటూ పోయినా. నాకు 2 ఆడపిల్లలు, అమ్మ నాకు 2 లక్షల అది డబ్బులు వస్తలేవని, ప్యాకేజ్ వస్తలేదు అంటే మీకు వయసు లేదని అన్నారు. అప్పుడు ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా నిలబడ్డా కూడా ఒక్కసారి కూడా బయటకు రాలే, మమ్మల్ని లోపలికి విలువలే. అది ఇప్పుడు మా కలకల కలిగి కవితకి ఎక్కడుంది? జైలు ఉంది. వాళ్ళందరూ కటకడాల వెనుకకు పంపించేదాకా మేము ఊరుకోం. గురించి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో మొదటి స్పీచ్గా మన పెద్దలు శాసనసభ్యులు సీనన్న గారు బల్ల గుద్ది 5,04,000 ఇవ్వాలని అడిగిన ఒకే వ్యక్తి మన శాసనసభ్యులు అది సీనన్న గారు. ఇవాళ మనకు 5 గ్యారంటీలు ప్రభుత్వం ఎట్లయితే అమలు చేసిందో, మన ముంపు గ్రామాలకు సంబంధించిన 5 గ్యారంటీలు అనుకోవచ్చు. మనకు యువతి యువకుల ప్యాకేజీ రావాల్సి ఉంది, ఇళ్లకు సంబంధించిన పైసలు రావాల్సి ఉంది. అలాగే మనకు 5,04,000 రావాలన్నా, మనకు ఉపాధి అవకాశాలు కలగాలన్నా, ఏ విషయం చూసుకోవాలన్నా ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రప్రథమంగా మనకున్నారు. అన్ని విషయాలకు అన్నా అని పిలిస్తే చాలు, ఏ విషయంలోనైనా. మొన్నటి రోజు మనకు చీర్లవంచలో వాటర్ సమస్య వచ్చిందని అంటే చెప్పిన వెంటనే దాన్ని తీర్చిన ఘనత మన ఎమ్మెల్యే గారిది. కాబట్టి మనం ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఒక్క మనిషిని 4-5 సార్లు మనం మందలించాలి. అప్పుడే వారు మనకు ఓటేయడానికి ముందుకు వస్తారు. వాళ్ళు మనోళ్ళే కదా, వీళ్ళు మనోళ్ళే కాదు. ప్రతి ఇంటికి మీ నాయకత్వం, మన నాయకత్వం, మండల నాయకత్వం, జిల్లా నాయకత్వం, గ్రామ నాయకత్వం, ప్రతి ఇంటికి మహిళలకు పోయి చెప్పాలి, యువతకు పోయి చెప్పాలి, పెద్దలకు పోయి చెప్పాలి, కుల సంఘాలను కలవాలి. ఈ 10-15 రోజులు మీ సొంత పనులు దయచేసి ఏదైనా ఉంటే పగట్లు పెట్టుకోరు ఎండల. కానీ పొద్దున సాయంత్రం తప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి పోయి అందరూ మరి కలవాలి, వారికి మెప్పించాలి, అత్యధిక ఓట్లు సాధించాలని చెప్పి కోరుకుంటూ
కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలవడానికి మీరందరూ కూడా తగినటువంటి సహకారం అందించాలని చెప్పిన సందర్భంగా మీ అందరికీ కూడా కోరుతూ, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మొదటి దశ ఎన్నికలు దేశంలో అయిపోగానే డిప్రెషన్కు లోనైన, ఫ్రస్ట్రేషన్ లోనైన నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు మీరు వినుంటారు. ఈ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకుపోయిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వం వచ్చేటువంటి పరిస్థితి గమనించిన తర్వాత ఇష్టానుసారంగా మోదీ ప్రధానమంత్రి అని మర్చిపోయి మన ఆస్తులను, బంగారు నగలు, పుస్తలు కూడా లాక్కుంటారనేటువంటి మాట మాట్లాడి వెంటనే నరేంద్ర మోడీకి ఓటమి భయం పట్టుకున్నది వాస్తవం అవునా కాదా ఆలోచన చేయమని చెప్పి ప్రజలు కోరుతున్నారు. ఈరోజు ఆస్తులను గుంజుకుంటారు అంటున్నాడు. తండ్రి ఆస్తి కొడుకు రావాలంటేనే విరాసతన కావాలి, రిజిస్ట్రేషన్ కావాలి. గుంజుకోవడానికి అవకాశం ఉందా? బిఆర్ అంబేద్కర్ గారిని మనం మహనీయుడి విగ్రహానికి నెలకొల్పుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ప్రమాణం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు భావోద్వేగంతో గెలవడానికి కోసం ఆస్తులు లాక్కుంటారు, నగలు లాక్కుంటారు, తాలిబొట్టు లాక్కుంటారు చెప్పనేటువంటి మాట భావ్యమైన అనేటువంటి మాటను ప్రజలు గమనించమని కోరుతున్నారు. ఎన్నికల్లో మళ్ళా మతాన్ని అడ్డు పెట్టుకుని గెలవడానికి త్రేతాయుగంలో శ్రీరాముడు మనందరికీ ఆదర్శమూర్తి, ఆదర్శప్రాయము. శ్రీరాముడు రాజ్యం సుభిక్షంగా ఉండాలని మన తాత ముత్తాత నుంచి శ్రీరాముడి పట్టాభిషేకం చేసుకుంటాం, కళ్యాణాలు జరుపుకుంటాం, రాముడిని ఆదర్శమూర్తిగా రాముడు ఆశీస్సులు కోరుకుంటాం. అసలు బీజేపీ పుట్టింది ఎప్పుడు ఈ దేశంలో? 70 ఏళ్ళ కిందనో 68 ఏళ్ళ కిందనో. మీకు శ్రీరాముడికి ఏమనుబంధం అంటున్నాను. ప్రతిష్ట జరిగిన తర్వాత అక్కడ శ్రీరాముడు పాదాలకు అక్షంతలు ఉండి పంపించినట్టు మనల్ని క్షేమం కోరినట్టు. కేవలం వాళ్ళ ఎన్నికలలో లబ్ధి పొందడానికి కోసం చేసేటువంటి డ్రామా ఇది. దయచేసి మనందరూ కూడా ప్రజలకు చెప్పాలంటుంది. 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టుకొని ప్రజలకు పిలిపిస్తుంది. మరో మాట, ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ చేస్తారని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. హరీష్ గారు ఏమంటున్నారు? సిద్దిపేట ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి, సాధ్యం కానే కాదు, మీరు ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేయలేరు, ఒకవేళ మీరు చేస్తే నేను ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తాను అంటున్నాడు. నేను ఈ అర్బన్ మండల చీర్లవంచ వేదికగా హరీష్ రావు గారు చెప్తున్నా, నువ్వు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకో. ఆగస్టు 15 లోపల మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తుంది. మీ బీఆర్ఎస్ భవన్ కూడా హైదరాబాద్లో తాళం వేసుకోవడానికి సిద్ధంగా ఉండమని చెప్తున్నాను. అప్పటికప్పుగా మార్చిన కేసీఆర్ సర్కారు యొక్క విధి విధానాలను మనం రేవంత్ రెడ్డి గారు చక్కదిద్దుతూ 1వ తారీఖున ఉద్యోగులకు జీతాలు వేసే పరిస్థితి తీసుకొచ్చి అన్ని వర్గాలను కలుపుకొని పోయే విధంగా పనిచేస్తుంటే ఈ ప్రభుత్వాన్ని కూలుస్తూ ఇక పడిపోద్ది ఓ నక్కలాగా జిత్తుల వారి పరిపాలన చేసినాక ప్రజలందరూ కూడా పక్కన పెట్టిన ఈరోజు గోతికాడ నక్కలాగా ఏదో చూస్తున్నట్టు సామెత ఉంది కదా, ఆ విధంగా అయినా మీ వల్ల కాదు. ఈ ప్రభుత్వం 10 కాలాలు ఉంటుంది. 5 సంవత్సరాలు, మరో 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంచుకుంటారనే మాట ఈ సందర్భంగా చెప్తున్నారు. ఇలా కాదు అని చెప్పని ఈ సందర్భంగా అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అన్న రేవంత్ రెడ్డి గారు టచ్ చేసి చూడమని. ఈరోజు నీ చేతిలో 39 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులోకి ఇప్పటికే ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా నువ్వు అసెంబ్లీకే వస్తలేవు, మనోధైర్యం కోల్పోయి చెప్పని ఇతర పార్టీలకు పోతుంటే ఇంకా ఈరోజు మా పార్టీలోకి వస్తాయని చెప్పని భీంకరాలు పలుకుతున్నటువంటి. నిన్నగాక మొన్న కేసీఆర్ గారు బస్సు యాత్ర మొదలుపెట్టింది. ఈ 10 ఏళ్ళలో ఎప్పుడైనా బస్సు యాత్రలో మాకు వచ్చి ప్రజల కష్ట సుఖాలు పాల్పంచుకున్నాడు. 10 ఏళ్ళు ఫామ్ హౌస్కు, ప్రగతి భవన్కే అంకితమై ప్రజలు ప్రభుత్వం నుంచి పక్కన పెట్టిన తర్వాత ప్రజలు గుర్తుకొచ్చి బస్సు యాత్ర మొదలుపెట్టింది. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు బయలుదేరినట్టుగా ఇప్పుడు బస్సు యాత్రలు మన రాష్ట్రం అంతా తిరుగుతున్నాడ. ఈరోజు మా ప్రభుత్వం రావాలని కోరుతాడ. నేను అడుగుతాను మీ ద్వారా, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని భారత రాష్ట్ర సమితి పార్టీగా మార్చిన రోజే తెలంగాణ పదం తీసేసి లేదా?
తెలంగాణ పదం తీసేసినట్టుగా మా తెలంగాణ ప్రజలతో పేగు పదం తెగిపోయిన తర్వాత మళ్ళీ నీ కోందుకు ఓటేయాలని చెప్పి మనం అడుగుతుంది సమానం ఏందో అంటున్నాం. తెలంగాణ ప్రజల పేగు బంధాన్ని తెప్పుకొని భారత రాష్ట్రానికి మారినటువంటి ఆ పార్టీకి మనం చూద్దామంటుంది. అది థర్డ్ ప్లేస్ పడిపోయింది. ఈ ఒక్క సీటు కూడా తెలంగాణలో వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారిని, జిల్లాకు సంబంధించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, నలుగురు ఎమ్మెల్యేలు, గత శాసనసభ ఎన్నికల్లో పోటీ ఓడిపోయినటువంటి అభ్యర్థులు, మండలాల టీం కసి కొద్ది రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రామాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు కూడా రావాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. తోడుగా అర్బన్ మండల ప్రజలు, ప్రధానంగా చీరవంచ ప్రజలు కూడా మీరు ఆశీస్సులు అందజేసి పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ గెలవడానికి కోసం మీరందరూ కూడా సహకరించవలసిందిగా నేను కోరుతూ